నమస్తే. కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ గవర్నర్ తమిళిసై చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నియంతృత్వ పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది. గత 2 సందర్భాల్లో ఇదే రకమైనటువంటి వ్యాఖ్య చేశారు గవర్నర్. తాజాగా రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. దీనికి సంబంధించి ఒక అంతర్మదనం అనేది జరుగుతుంది గులాబీ పార్టీలో. ఇప్పటికే పార్లమెంటు స్థాయి సమావేశాన్ని నిర్వహించినటువంటి కేసీఆర్ గవర్నర్ మాట్లాడినటువంటి మాటలను కూడా అక్కడ చర్చకు తీసుకొచ్చారు. ఈ 10 ఏళ్లలో నియంతృత్వ పాలన పోయింది, ప్రజలు సరైనటువంటి నాయకుడిని ఎంచుకున్నారు, ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ చాలా బాగుంటుంది, ఇది ప్రజా పాలనగా నేను చెబుతున్నాను. గత 10 ఏళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, నియంతృత్వ ధోరణితో పాలన చేసిన వారికి చరమగీతం పాడారు పబ్లిక్. ఇట్లా చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు గవర్నర్. ఇదే చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది పొలిటికల్ సెక్టార్లో. ఎందుకంటే గతంలో చూసాం మనం, కేసీఆర్ సర్కార్కి అలాగే గవర్నర్కి మధ్య పొంతన లేదు. అంటే అసలు మాట అంటే పడేది కాదు. కనీసం అధికారిక కార్యక్రమాలకు కూడా గవర్నర్ని ఆహ్వానించకపోవటం, ఒకవేళ ఆహ్వానించినా ఆమె వెళ్ళకపోవటం, ఇవన్నీ జరిగాయి. ఇట్లాంటి క్రమంలో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, కేసీఆర్ కానీ కీలకమైనటువంటి నేతలు కూడా గవర్నర్ వ్యవహార శైలిపై ఫిర్యాదులు ఇచ్చేటువంటి పరిస్థితి దాకా వెళ్ళింది. ఇట్లాంటి నేపథ్యంలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్లో ప్రజలు బాగుంటారు, నిరుద్యోగుల భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయి, సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ అందుతాయి, అర్హులైన వారికే అందుతాయి. అంటే ఇప్పటి వరకు కేసీఆర్ సర్కార్ అలా చేయలేదా? గత ప్రభుత్వంలో అవలంబించే విధానం సరిగా లేదా అనే చర్చ కూడా ముఖ్యంగా ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతుంది. కోల్డ్ వార్ అనేది జరిగింది అప్పటి ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య. ఇట్లాంటి సందర్భంలో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది కాంగ్రెస్ గవర్నర్ మధ్య, అంటే రేవంత్ రెడ్డి సర్కార్ గవర్నర్ మధ్య నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడుతున్నాయి. అనేక రకాల అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. ఎవరైతే గతంలో మంత్రులుగా పనిచేసిన వారి దగ్గర బినామీలుగా వ్యవహరించిన వారు ఏసీబీ కేసుల్లో జైలు పాలవుతున్నారు. అనేక మంది భూ కబ్జా కేసుల్లో జైలుకి వెళ్తున్నారు. అంతా బీఆర్ఎస్ నేతలే. సో ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే గవర్నర్ కానీ చేసే వ్యాఖ్యలు వాటికి చాలా నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి తాజాగా గవర్నర్ చేసినటువంటి వ్యాఖ్యలు గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతోంది.